ఇద్దరు అక్కలు అల్లరి తమ్ముడు. ఒక ఊరిలో ఇద్దరు అక్కలు సీత, గీత. మధ్యలో ఒకే తమ్ముడు రాజు. రాజు పనికంటే అల్లరికి ఎక్కువ మార్కులు. అక్కలు ఇద్దరూ రోజూ చదువు, క్రమశిక్షణ అంటూ ఉపన్యాసాలు. ఒకరోజు అక్కలు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రాజును గట్టి పాఠం నేర్పాలి. సీత అన్నది, నేను టీ తయారుచేస్తా, నువ్వు చక్కెర దాచేయి. గీత నవ్వుతూ, సరే, టీ తీపి లేకపోతే వాడికి అర్థమవుతుంది. రాజు వచ్చి టీ తాగాడు. ముఖం ముడిచాడు. అక్కా, టీకి చక్కెర మర్చిపోయారా? సీత గంభీరంగా, జీవితం కూడా అలా ఉంటుంది, తీపి లేకపోయినా తాగాలి. రాజు తల ఊపాడు. వెంటనే లేచి తన జేబులోంచి చక్కెర పొట్లం తీసి టీలో వేసుకున్నాడు. జీవితం కష్టమైతే పరిష్కారం వెతకాలి అన్నాడు. అక్కలు షాక్. మరుసటి రోజు గీత ప్లాన్. ఈరోజు వాడి అలారం ఆఫ్ చేస్తా, స్కూల్ మిస్ అవుతాడు. అలారం మోగలేదు. రాజు నిద్రలేచాడు, సరిగ్గా సమయానికి. ఎలా? రాజు నవ్వాడు. మీరు అలారం ఆఫ్ చేస్తారని నిన్నే అనుకున్నా, అందుకే రెండో అలారం పెట్టా. అక్కలు ఓడిపోయారు. చివరికి సీత అన్నది, ఇంత తెలివి ఉన్నావు కదా, చదువులో ఎందుకు వాడవు? రాజు కళ్ళు మిటమిటలాడించాడు. అక్కా, మీరు నన్ను అల్లరి అనుకున్నారు, కాని నేను ట్రైనింగ్లో ఉన్నాను. అక్కలు ఇద్దరూ నవ్వేశారు. ఆ రోజునుంచి రాజు చదువులో కూడా అదే తెలివి వాడాడు, అక్కల ప్లాన్లతో పాటు. మీకు నచ్చిందా? అయితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.